Welcome to Campus Study Circle. So percentage lo oka interesting question. A student multiplied a number by 3 by 5 instead of 5 by 3 అన్నాడు. Then what is the percentage error in the calculation అన్నాడు. సో మనకు వాస్తవానికి ఆయనను ఏం చెప్పాము, మనం 5 by 3 చేత మల్టిప్లై చేయమని మనం చెప్పాము. ఆయన 3 by 5 చేత మల్టిప్లై చేశాడు. ఎర్రర్ వస్తుందా రాదా? వస్తుంది. ఎంత పర్సెంటేజ్ వస్తుంది అని అన్నాడు. సో రైట్, మనం ఇప్పుడు ఇలాంటప్పుడు క్వశ్చన్ లో మనకు ఇవ్వనప్పుడు ఎక్స్ అనుకుంటాం కదా, ఎక్స్ అనుకోమని ఆయన ఏమన్నా మనకు చెప్తాడా? చెప్పాడు. 1 అనుకోమని చెప్తాడా? చెప్పాడు. 100 అనుకోమని చెప్తాడా? చెప్పాడు. మన ఇష్టం వచ్చిన నెంబర్ అనుకోవచ్చు. అలాంటప్పుడు ఎలాంటి నెంబర్ అనుకోవచ్చు అంటే ఎక్స్ అనుకున్న వస్తుంది. దానికంటే ఇంక ఈజీగా రావాలి అంటే ఇందులో ఫ్రాక్షన్స్ ఒకసారి గమనించినట్లయితే ఒకటి 3/5 ఉంది, ఇంకొక ఫ్రాక్షన్ ఏముంది 5/3 ఉంది. ఈ డినామినేటర్స్ ఉన్నాయా, వీటి చేత కట్ అయ్యే నెంబర్ను మనము నెంబర్గా అజ్యూమ్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకు ఈజీగా వస్తుంది. ఈ నెంబరు ఈ రెండింటి చే కట్ అయ్యే నెంబర్ అంటే ఈ రెండింటి యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఆఫ్ 5 and 3 అంటే కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి 5 into 3 15 అనేది మనము నెంబర్ అజ్యూమ్ చేసుకోవచ్చు. మీరు ఎక్స్ ఇప్పుడు నెంబర్ ఈక్వల్స్ టు మనము ఎక్స్ అని అనుకుంటాం, నెంబర్ ఈక్వల్ టు 1 అనుకుంటాం, నెంబర్ ఈక్వల్ టు 100 అనుకుంటాం, నెంబర్ ఈక్వల్ టు అలాగే 15 అనుకుంటాం. ఇవేం క్వశ్చన్లు ఉన్నాయా, మనం బయట నుంచే తెచ్చుకుంటాం కదా, అలాగే వీటిని కూడా తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నెంబర్ వచ్చేసి మనము ఎంత తీసుకుందాం, 15 తీసుకుందాం. మనకు ఇక్కడ కరెక్ట్ ఏంటిది, యాక్చువల్లీ మనము చేయాల్సింది ఏంటిది, సో 5/3 చేత మల్టిప్లై చేయమని చెప్పాము. సో 15 5/3 చేత మల్టిప్లై చేయమన్నాం. 5/3 చేత మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 3, ఇక్కడ ఇది 5 times 5 into 5 25 అనేది కరెక్ట్ ఆన్సర్. కానీ మనోడు ఏం చేశాడు, ఇక్కడ 15 3/5 చేత మల్టిప్లై చేశాడు. 3/5 చేత మల్టిప్లై చేయడం వల్ల అప్పుడు ఏమొచ్చింది, ఆయనకు 9 వచ్చింది. ఇది రాంగ్ ఆన్సర్. అంటే ఇక్కడ 25 వచ్చే బదులు 9 వచ్చిందంటే ఎర్రర్. మనకి ఇక్కడ దోష శాతం ఎంత అన్నాడు, అంటే 25 వచ్చేది 9 వచ్చిందంటే ఎంత గ్యాప్ వచ్చింది, ఇక్కడ 16 తక్కువగా వచ్చింది అనమాట. ఇది ఎంత పర్సెంటేజ్ అన్నాడు. సో ఇక్కడ మనకు 25కి 16 మనకు రాంగ్ వచ్చింది అనమాట. పర్సెంటేజ్ అంటే పర్ 100 కు క్యాలిక్యులేట్ చేస్తాం, క్రాస్ మల్టిప్లై చేయండి. సో 100 into 16 divided by, సో 25 ఇది 4 times 4 into 16 equal to 64% is the answer అవుతుంది అనమాట. 64% is the answer. ఇదే క్వశ్చన్ మనం ఎక్స్ అనుకొని కూడా చేయొచ్చు, కానీ చాలా టైం తీసుకుంటే రిస్క్ అవుతుంది. ఇది ఈజీ అనమాట. సో మనము 5/3 చేత మల్టిప్లై చేయాలి 15, ఇక్కడ మనకు 25 వచ్చింది. 5/3 చేత బదులు 3/5 చేత చేస్తే 9 వచ్చింది. 25 వచ్చేది 9 వచ్చిందంటే 16 మనకు లెస్ వచ్చిందా లేదా? సో రైట్, సో మనకు ఆన్సర్ వచ్చేసి 64. సో ఇలాంటి ఫుల్ వీడియో క్లాసెస్ కోసం స్పెషల్ గా నాన్ మ్యాథ్స్ విద్యార్థులను బేస్ చేసుకొని క్లాస్ చెప్పడం జరిగింది. మన క్యాంపస్ స్టడీ సర్కిల్ యాప్ లో ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోండి. సో మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు ఆఫ్లైన్ లో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ వీటి కోసం మనకు స్పెషల్ గా అశోక్ నగర్, బోడుపల్లి ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నాయి. ఈ నెంబర్లను సంప్రదించినట్లయితే మీకు వివరాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ.